ఆదిలాబాద్ జిల్లా ప్రజాసేవ భవన్లో పలు పార్టీల నాయకులు యువకులు బీజేపీ యువ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. కంది శ్రీనివాసరెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవీ రమణ, బీజేపీ ఆదిలాబాద్ జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్ పాల్గొన్నారు. ఇక ఆదిలాబాద్ కు పరిశ్రమలు తెచ్చేంత వరకు నిద్రపోయేది లేదన్నారు బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి. బీజేపీ పార్టీలో చేరిన యువతకు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి అక్రమాలను నిలదీయాలన్నారు. ప్రధాని మోదీ విజన్ బీజేపీ సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఇంతమంది అభిమానుల మధ్య, ఆత్మీయుల మధ్య, ప్రేమ ఆప్యాయతల మధ్య నా వార్షికోత్సవాన్ని, వివాహ వార్షికోత్సవాన్ని, వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఆదిలాబాద్ ప్రజలు మీ ప్రేమ, ఆప్యాయత, మీ అభిమానమే నన్ను నడిపించేటువంటి గొప్ప శక్తి. మీ అందరి ఆదిలాబాద్ ప్రజల అవ్వ తాతల్ని, కాక చిన్నమ్మల్ని, పెదబాబు పెద్దమ్మల్ని, అక్కల్ని, అన్నల్ని అందరినీ పేరు పేరున నన్ను ఆశీర్వదించమని, మా కుటుంబాన్ని ఆశీర్వదించమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఆదిలాబాద్ ప్రజల అభివృద్ధి, ఆదిలాబాద్ ను అగ్రగామిగా తీర్చిదిద్దడమే ఒకటే ధ్యేయంతో నేను ప్రజాసేవలకి వచ్చిన. మీ అండ, మీ ప్రేమ, అభిమానం ఇట్లే కొనసాగినంత వరకు నన్ను ఏ శక్తి ఆపలేదు. ఒక్కటి మాత్రం నిజం, ఇంత తక్కువ సమయంలో మీరు అందిస్తున్నటువంటి ప్రేమకు, ఆప్యాయతకు, అభిమానానికి నేను దాసునైనా. మీ అభిమానం, ప్రేమ ఇట్లనే ఉండాలని, అనేక రకాలైనటువంటి ఈ రాజకీయ ప్రజా జీవితంలో ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా ఆదిలాబాద్ అగ్రగామి నిలబెట్టేంత వరకు నేను పోరాడుతూనే ఉంటా. ఆదిలాబాద్ అభివృద్ధి కోసం నేను మళ్ళొకసారి నా వివాహ వార్షికోత్సవం రోజు కూడా ఆదిలాబాద్ అభివృద్ధి కోసమే పునరంకితమవుతాను నేను ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం. ఆ తర్వాత ఒకటే మనకు కావాల్సింది, ఆదిలాబాద్ అనేది అడవుల జిల్లా, ఆదిలాబాద్ అనేది వెనుకబడిన జిల్లా. ఇటు ఈ పేరును రూపుమాపాలా. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో ఆదిలాబాదే అభివృద్ధి చెందినటువంటి జిల్లా అనే స్థాయికి మనం తీసుకెళ్లాలా. ఆదిలాబాదు, వరంగల్, కరీంనగర్, ఖమ్మము, నిజామాబాద్. ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించిన యువ నాయకులు బీజేపీలో చేరడం మంచి పరిణామమని బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్ అన్నారు. కంది శ్రీనివాసరెడ్డి యువ నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీలో చేరడం సంతోషదాయకమన్నారు. రానున్న రోజుల్లో మోదీ సారథ్యంలో ఆదిలాబాద్ అభివృద్ధికి కృషి చేస్తామని గొర్ల రాజు యాదవ్ పేర్కొన్నారు. ఈ రోజు ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించినటువంటి యువకులు మరి కంది శ్రీనివాసరెడ్డి గారి వెడ్డింగ్ సెరమనీ రోజు బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం మంచి పరిణామం. మరి అందులో భాగంగానే ఈ రోజు ఎవరైతే యువకులు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి నాయకత్వంలో ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులు స్వయం బాపురావు గారి అండదండలతో మరి కంది శ్రీనివాసరెడ్డి గారి యువ నాయకత్వాన్ని బలపరుస్తూ రోజు ఇప్పుడు దాదాపు సంవత్సరం నుంచి వేల సంఖ్యలో యువకులు మరి బీజేపీ పార్టీలో చేరడం, వారిని అన్ని రకాలుగా ప్రోద్బలిస్తూ పార్టీకి ఆకర్షితులను చేస్తున్నటువంటి కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వాన్ని నమ్ముకొని ఎవరైతే యువకులు మీరందరూ జాయిన్ అవుతున్నారో మీ అందరికి కూడా తగిన న్యాయం ఖచ్చితంగా చేస్తారని వారి తరఫున నేను హామీ ఇస్తున్నాను. మరి రేపు రానున్న రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మనం ఎట్లన్నా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వస్తుంది కాబట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక కంది శ్రీనివాసరెడ్డి చేసే స్వకార్యంలో పాలు పంచుకునేందుకు బీజేపీలో చేరినటువంటి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవీ రమణ. ఇక ఆదిలాబాద్ జిల్లాలో కాషాయ జెండా ఎగరవేసేందుకు యువకులు సిద్దం కావాలన్నారు. రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యే కంది శ్రీనివాసరెడ్డికి మద్దతుగా నిలవడం ఆనందదాయకమన్నారు. పార్టీలో చేరిన కార్యకర్తలకు కంది శ్రీనివాసరెడ్డి బీజేపీ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ఈ రోజు మన కంది శ్రీనివాసరెడ్డి గారి కార్యాలయంలో మనమందరం కలిసి వారి యొక్క వివాహ వార్షికోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి వారికి 4వ వార్షికోత్సవం అయినా మరి ఇంకొక 96 సంవత్సరాలు వార్షికోత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి ఆ భగవంతుడు వారికి అన్ని విధాలుగా ఆశీస్సులు ఉండాలని చెప్పేసి, ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పేసి మరి వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి మరి యొక్క కార్యాలయము మరి ఇక్కడ ఎందరో మంది అంటే ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కలిసి మరి కార్యాలయానికి వచ్చి ఇక్కడ ఈ కార్యాలయంలో అన్ని అంగులను చూస్తూ మరి ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమాన్ని కూడా వేలాది మంది ఇక్కడికి వచ్చి మరి అందులో పాల్గొనడం మరి వారికి ఇలాంటి ఆ భగవంతుడు మరొకసారి ఇంకా బలాన్ని ఇవ్వాలని చెప్పేసి ఆశీర్వచనాలు ఇవ్వాలని చెప్పేసి మరి వారికి
ఎల్లవేళలా మరి వారి తల్లిదండ్రులు గాని ప్రజలు గాని వారి వెంట ఉండి మరి ఈ రోజు మరి ఈ యొక్క వార్షికోత్సవ సందర్భంగా అందరూ కూడా అందరూ కూడా వారికి ఆశీర్వచనాలు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు ఇక కంది శ్రీనివాసరెడ్డికి మద్దతుగా నిలిచేందుకు కదిలి వచ్చిన యువకులకు శుభాకాంక్షలు తెలిపారు కేఎస్ఆర్ యువసేన అధ్యక్షులు రాజ్ కుమార్. ఇక కేఎస్ఆర్ యువసేన ప్రజాపక్షాన ప్రశ్నించే గొంతుగా నిలుస్తుందన్నారు. ప్రాణం పోయినా పర్లేదు కానీ కంది శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం కృషి చేయాలన్నారు రాజ్ కుమార్. కేఎస్ఆర్ యువసేనలో మరి బీజేపీలో కంది శ్రీనన్న ఆధ్వర్యంలో ప్రజాభవన్ లో మేమందరము యువత అందరూ కూడా పెద్ద ఎత్తున బీజేపీలో జాయిన్ కావడం అనేది చాలా ఆనందకరం మరియు గౌరవకారణం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. యువతకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా కేఎస్ఆర్ యువసేన తరపున ఈ కేఎస్ఆర్ యువసేన అనేది ప్రశ్నించే గొంతుగా ఆదిలాబాద్ జిల్లాలో మారాలని చెప్పేసి వేలు లక్షలు కోట్లుగా మారి కేఎస్ఆర్ యువసేన రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా వెళ్ళిపోవాలని చెప్పేసి మన ఆలోచన ఎంత పెద్దగా ఉంటే మన దేశం అంతా బాగుపడుతుంది, మన జిల్లా అంతా బాగుపడుతుంది, మన రాష్ట్రం అంతా బాగుపడుతుంది. కాబట్టి కేఎస్ఆర్ యువసేనలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క యూత్ ప్రతి ఒక్క నాయకుడు కూడా 100 మందితో సమానంగా మాట్లాడాలని చెప్పేసి 100 మందితో ధీటుగా పోటీపడి కేఎస్ఆర్ యువసేనని కంది శ్రీనన్నని 100కి 100% గట్టిగా ప్రచారం చేసి మనమందరము అలుపెరగని పోరాటం చేసి ఈసారి కంది శ్రీనన్నని అధికారం వైపు ముందడుగులు వేపియాలని చెప్పేసి ఎమ్మెల్యేగా గెలిపించుకొని మన అంధకారంలో ఉన్న మన ఆదిలాబాద్ జిల్లాని గెలిపించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కేఎస్ఆర్ యువసేన తరపున చెప్తా ఉన్నా. మన ఆదిలాబాద్ యువత ఒకటే చెప్తున్నా, ప్రాణం పైన మంచిదే గాని మనము ప్రయత్నం మాత్రం ఆపద్దు. ఎందుకంటే ఎన్నో రోజులుగా గత కొన్ని సంవత్సరాల రోజుల నుండిగా ఎంతో మంది దొంగ రాజకీయ నాయకులు